ఇక అందరూ కలిసిపోయాక అందరూ అయితే తులసి వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంతలో నందు వాళ్ళైతే ఇలా అంటారు, అమ్మ నాన్న మీరిద్దరూ కలిసి ఉండడం మాకు కావాలని చెప్పి అంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ అయితే సరదాగానే ఉంటారు. ఇంతలో విక్రమ్ ఇలా అంటూ ఉంటారు, అత్తయ్య మామయ్య మీరిద్దరూ కలిసి ఉండడం నేను చూడాలి. అత్తయ్య మామయ్య మీద మీకు ప్రేమ ఉందని నాకు తెలుసు, కానీ మీరు ఎప్పుడు దగ్గర అవ్వడం నేను చూడలేదు. ప్లీజ్ అత్తయ్య దయచేసి మామయ్య దగ్గరికి వెళ్ళండి, మామయ్యతో కలిసి హ్యాపీగా ఉండండి అని చెప్పి అంటూ ఉంటాడు. దివ్య కూడా అమ్మ నాకు అమ్మ కావాలి, నాన్న కావాలి, మీరిద్దరూ కలిసి ఉండడం కావాలమ్మా, దయచేసి నాన్నతో నువ్వు కలిసి ఉండమ్మా, ప్లీజ్ అమ్మ నాకు చూడాలని ఉంది అని చెప్పి దివ్య తులసిని అయితే నందు దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. నందు అయితే ఇలా అంటాడు, నాకు ఇప్పుడే కాదు ఈ జన్మకే కాదు జన్మ జన్మలకి తులసినే భార్యగా కావాలి, తులసియే నా ప్రాణం అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న తులసి అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇక దివ్య అయితే నందుని తులసిని ఒక దగ్గరకు చేరుస్తుంది. అది చూసి తులసి వాళ్ళ తమ్ముడు అయితే ఇలా అంటూ ఉంటాడు, ఏంటి బావగారు మా అక్క చేయి పట్టుకోండి, ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి అంటూ ఉంటాడు. నందు తులసి వాళ్ళిద్దరూ కూడా అలా పక్క పక్కన ఉండడం చూసి ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అందరూ అయితే క్లాప్స్ కొడుతూ ఎప్పుడు మీరు ఇలా హ్యాపీగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఇంతలో వాళ్ళిద్దరూ అలా సంతోషంగా ఉండగా అందరూ అయితే సరే మనందరం ఇలానే హ్యాపీగా ఉండాలి అని చెప్పి అందరూ అయితే సంతోషంగా ఉండి అందరూ లాస్య అలాగే రాజ్యలక్ష్మి వాళ్ళిద్దరూ కూడా మారిపోతారు. ఇక అందరూ హ్యాపీగా ఉండి శుభం అంటూ అందరికీ శుభం కార్డుని పలికిస్తారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.